హాయ్ ఫ్రెండ్స్! మీ అందరికీ మన ఛానల్‌కి స్వాగతం. మీరు ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసేయండి. ఎందుకంటే మీకు మన కొత్త వీడియోల నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు రండి మనం ఒక ఐకానిక్ సినిమా గురించి మాట్లాడుకునేద్దాం. అదే 'గబ్బర్ సింగ్'. 2012లో విడుదలైన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో 'గబ్బర్ సింగ్' సినిమా ఎలా పవన్ కళ్యాణ్ కెరియర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఇది ఎలా మెగా బ్లాక్ బస్టర్ అయింది. మరియు దాని లెగసీ గురించి పూర్తి వివరాలుగా చూసేసుకుందాం. సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ రోలర్ కోస్టర్ రైడ్ స్టార్ట్ చేసేద్దాం. 2012 మే 11న విడుదలైన 'గబ్బర్ సింగ్' సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'దబంగ్' 2010కి అధికారిక రీమేక్. సల్మాన్ ఖాన్ నటించిన 'దబంగ్' సినిమా హిందీలో భారీ విజయం సాధించిన తర్వాత దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రీమేక్ బాధ్యతను తీసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమా కేవలం ఒక రీమేక్‌తో ఆగిపోలేదు. ఇది తెలుగు సినిమా రసికుల హృదయాలను గెలుచుకుని ఒక కల్ట్ క్లాసిక్‌గా మారింది. సినిమా కథ విషయానికొస్తే 'గబ్బర్ సింగ్' కథ వెంకటరత్నం నాయుడు అనే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రని పవన్ కళ్యాణ్ అద్భుతంగా పోషించారు. వెంకటరత్నం 1975లో వచ్చిన 'షోలే' సినిమాని 'గబ్బర్ సింగ్' పాత్ర నుండి స్ఫూర్తి పొంది తనను తాను 'గబ్బర్ సింగ్' అని పిలుచుకుంటూ ఉంటాడు. ఒక గ్రామంలో పోస్టింగ్ పొందిన ఈ పోలీస్ ఆఫీసర్ అక్కడి స్థానిక రౌడీ అయిన సిద్దప్ప నాయుడుతో ఢీ కొడతాడు. ఈ రౌడీ రాజకీయాల్లోకి రావాలని కలలుగంటూ ఉంటాడు మరియు గబ్బర్ సింగ్ సవాళ్లను ఎదుర్కొంటూ అతని దుష్ట ఆశయాలను అడ్డుకుంటూ ఉంటాడు. ఈ కథలో యాక్షన్, కామెడీ, రొమాన్స్ మరియు డ్రామా యొక్క సమ్మేళనం ఉంటుంది. ఇది ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. గబ్బర్ సింగ్ విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ కెరీర్ చాలా ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో' తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన పవన్, 'తొలి ప్రేమ', 'బద్రి', 'ఖుషి' వంటి సినిమాలతో స్టార్డమ్ సంపాదించారు. కానీ 2000లో మధ్యలో వచ్చిన 'జానీ', 'పులి', 'తీన్మార్' వంటి సినిమాలో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్‌కి ఒక బలమైన కమ్‌బ్యాక్ సినిమా అవసరం. అది 'గబ్బర్ సింగ్' రూపంలో వచ్చింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్‌ని మల్టీ స్టార్డమ్ శిఖరం పైకి చేర్చింది. మళ్ళీ ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాని ఒక పండుగలా జరుపుకున్నారు. 'గబ్బర్ సింగ్' సినిమా విజయంలో డైరెక్టర్ హరిశంకర్ పాత్ర కూడా కీలకం అని చెప్పాలి. 'దబంగ్' సినిమాని కేవలం కాపీ చేయకుండా దానికి తెలుగు నేటివిటీని జోడించి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పాత్రని తీర్చిదిద్దారు. హరిశంకర్ రాసిన డైలాగ్స్ ముఖ్యంగా 'నాకు కొంచెం దిక్కుంది కానీ దానికో లెక్కుంది' మరియు 'పోలీస్ అనేవాడు జనంలో భయం పోగొట్టేవాడవ్వాలి కానీ జనాన్ని భయపెట్టేవాడు కాదు.' సో, ఇలాంటి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ డైలాగ్స్ పవన్ కళ్యాణ్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్‌ని మరింత హైలైట్ చేశాయి. 'గబ్బర్ సింగ్' సినిమా సక్సెస్‌లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఒక ముఖ్యమైన అంశం అనే చెప్పాలి. 'కేవు కేక', 'పిల్ల', 'అనుభవలేని జీవితం', 'దిల్సే దిల్సే' వంటి పాటలు చార్ట్ బస్టర్స్‌గా అయ్యాయి. ముఖ్యంగా 'కేవు కేక' పాట జానపద సాహిత్యం నుంచి స్ఫూర్తి పొందింది. ప్రేక్షకులని థియేటర్స్‌లో డాన్స్ చేయించింది. ఈ సినిమా సౌండ్ ట్రాక్ విడుదలైన కొన్ని రోజుల్లోనే భారీ హిట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసిన ఒక ఎనర్జిటిక్ వైబ్‌ని జోడించింది. ఇది యూత్ ఎంతగానో ఆకర్షించింది. ఇక 'గబ్బర్ సింగ్' సినిమా బడ్జెట్ విషయానికొస్తే 30,00,00,000 తెరకెక్కింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 140,00,00,000 కలెక్షన్ సాధించింది. ఇది 2012లో అత్యంత వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. అమెరికాలో కూడా ఈ సినిమా $1,000,000 కలెక్షన్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సత్తా చాటింది. ఈ సినిమా విజయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులని సృష్టించింది. 'గబ్బర్ సింగ్' సినిమా పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్‌గా మరోసారి స్థిరపరిచింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గాని, కామెడీ టైమింగ్ గాని, యాక్షన్ సీక్వెన్సెస్ గాని మరియు డాన్స్ మొమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ భారీగా పెరిగింది. థియేటర్స్‌లో ఫ్యాన్స్ డాన్స్ చేస్తూ సినిమాని ఒక పండగలా జరుపుకున్నారు. 'గబ్బర్ సింగ్' సినిమా కేవలం ఒక బ్లాక్ బస్టర్‌తో ఆగిపోలేదు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఈ సినిమా డైలాగ్స్ గాని, పాటలు గాని మరియు సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో తాజాగా ఉంటాయి.
2024లో పవన్ కళ్యాణ్ 56వ జన్మదినం సందర్భంగా ఈ సినిమా 4K రీమాస్టర్ వెర్షన్స్‌లో రిలీజ్ అయింది. మరియు అది కూడా భారీ విజయం సాధించింది. ఈ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? 5.75 క్రోర్స్. సో, ఇంత కలెక్షన్ సాధించి తెలుగు సినిమా రిలీజ్ రికార్డుల్ని బద్దలు కొట్టాడు పడేసింది. ఇక 2024 సెప్టెంబర్ 2న 'గబ్బర్ సింగ్ 4K' రిలీజ్ అయినప్పుడు ఫాన్స్ ఈ సినిమాని మళ్ళీ థియేటర్స్‌లో చూసేందుకు ఉరకలా ఏశారు. అమెరికాలో సైతం ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రీమియర్ అయింది. మరియు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ రిలీజ్ సినిమా ఎంత ప్రభావవంతంగా ఉందో, పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ ఇప్పటికీ ఎంత బలంగా ఉందో చూపించింది. ఇక 'గబ్బర్ సింగ్' సినిమాలో శృతి హాసన్ భాగ్యలక్ష్మి పాత్రలో నటించింది. మరియు ఆమె కెమిస్ట్రీ పవన్ కళ్యాణ్‌తో బాగా కుదిరింది. 'అభిమన్యు సింగ్' విలన్‌గా తర్వాత 'బ్రహ్మానందం', 'అలీ', 'తనికెళ్ళ భరణి', 'కోట శ్రీనివాసరావు' వంటి నటులు సినిమాకి మరింత బలాన్ని జోడించారు. 'జైనన్ విన్సెంట్' సినిమాటోగ్రఫీ గాని, సినిమాకి ఒక విజువల్ ట్రీట్‌ని అందించింది. బండ్ల గణేష్ నిర్మాణంలో ఈ సినిమా ఒక భారీ విజయం సాధించింది. 'గబ్బర్ సింగ్' సినిమా విజయానికి పలు కారణాలున్నాయి. అవన్నీ చెప్పుకోవాలంటే మొదటిది పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా గాని, ఆయన యాక్షన్, కామెడీ మరియు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇక రెండవదొచ్చి 'హరీష్ శంకర్' డైరెక్షన్. ఇది 'దబాంగ్' కథని తెలుగు ప్రేక్షకులు సరిపడేలా మార్చింది. ఇక మూడవది 'దేవిశ్రీ ప్రసాద్' ఆయన సంగీతం. ఇది సినిమాకి ఒక ఎనర్జిటిక్ ఫీల్‌ని జోడించింది. చివరగా చెప్పుకోవాలంటే సినిమాలోని డైలాగ్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, ముఖ్యంగా అంతాక్షరి సీన్ అయితే ఇంగ అసలు మామూలుగుండదు. సో, ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి ఇవన్నీ. ఇక 'గబ్బర్ సింగ్' సినిమా కేవలం ఒక సినిమా అయితే కాదని చెప్పాలి. ఇదొక ఎమోషన్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కల్ట్ క్లాసిక్‌గా ఇది ఇప్పటికీ ఫ్యాన్స్ హృదయాల్లో జీవించి ఉంది. ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌ని మరోసారి నిరూపించింది. అయితే ఫ్రెండ్స్, మీకు 'గబ్బర్ సింగ్' సినిమా గురించి ఏమనిపిస్తుంది? మీ ఫేవరెట్ సీన్ గాని, డైలాగ్ గాని కామెంట్స్‌లో చెప్పండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.